అందరికీ నమస్కారం. ఈరోజు మనం గ్రాఫ్ థియరీ కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. అయితే మనకు రావాల్సిన డౌట్ ఏంటంటే, వాట్ ఈజ్ ఇంపార్టెన్స్ ఆఫ్ గ్రాఫ్ థియరీ? ఇది ఎందుకు చదవాలి? ఇదే మనకి జనరల్గా రావాల్సిన క్వశ్చన్. దాని గురించి వస్తే, అసలు ఎందుకు చదవాలి అంటే, జనరల్గా ఒక సర్క్యూట్ తీసుకుంటే, నార్మల్ చిన్న సర్క్యూట్ గురించి నేను మాట్లాడట్లేదు. ఒక లార్జ్ నెట్వర్క్ తీసుకుంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, అంటే నెంబర్ ఆఫ్ బ్రాంచెస్, నెంబర్ ఆఫ్ నోడ్స్ ఉన్నప్పుడు అనాలిసిస్ అనేది చాలా కష్టమైపోతుంది. అటువంటి కేసెస్లో ఏం చేస్తారంటే, ఎలిమెంట్స్ అన్నింటిని కూడా సింపుల్ ఫార్మ్లో రిప్రజెంట్ చేసుకుంటాం. జస్ట్ ప్యాసివ్ ఎలిమెంట్స్ అన్నింటిని కూడా ఒక సింపుల్ లైన్తో రిప్రజెంట్ చేసేసుకుంటాం. యాక్టివ్ ఎలిమెంట్స్, వోల్టేజ్ సోర్సెస్ లాంటివన్నీ షార్ట్ సర్క్యూట్తో ఆర్ విత్ దైర్ ఇంటర్నల్ ఇంపెడెన్స్ ఏదైతే ఉంటుందో దాంతో రిప్రజెంట్ చేసుకుంటాం. కరెంట్ సోర్స్ని అయితే ఓపెన్ సర్క్యూట్ చేసి రిప్రజెంట్ చేసుకుంటాం. ఇలా సింపుల్ వేలో రిప్రజెంట్ చేసుకొని నెట్వర్క్ని అనాలిసిస్ చేస్తాం. ఈ అనాలిసిస్ పర్పస్ కోసమనే మనం గ్రాఫ్ థియరీకి వెళ్తాం. నార్మల్గా చేయాలంటే మనం ఇప్పుడు కేవీఎల్, కేసీఎల్ లూప్స్ వేసుకుంటే నాకు ఒక 20 లూప్స్ ఉన్నాయనుకోండి. సింపుల్గా 20 లూప్స్ ఉన్నదానికి 20 కేవీఎల్ ఈక్వేషన్స్ రాయాలి. అన్నింటినీ ప్రతిదాన్ని సాల్వ్ చేయాలి. 20 వేరియబుల్స్ వస్తాయి నాకు. దాన్ని సాల్వ్ చేయడం అనేది ఇంపాసిబుల్ అయిపోతుంది. దానికోసమని నేను ఏం చేస్తాను అంటే, సింపుల్గా ఉండటం కోసం డిఫరెంట్ టెక్నిక్స్ని యూజ్ చేసుకొని ఇంటర్ కనెక్షన్స్ గురించిన రిలేషన్స్ని నేను ఆప్టైన్ చేసుకుంటా. జనరల్గా మనకి ఎప్పుడైనా సరే ఒక ఎక్విప్మెంట్ కానీ, ఒక బ్రాంచ్ కానీ, ఏదైనా ఒక పారామీటర్ని విడిగించినప్పుడు దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ మాత్రమే తెలుస్తాయి. దాన్నే ప్రిమిటివ్ క్యారెక్టరిస్టిక్స్ అంటాం. అదే వేరాజ్ ఎప్పుడైతే మనం ఇంటర్ కనెక్షన్ చేసినప్పుడు దాని క్యారెక్టరిస్టిక్స్ సేమ్ అలానే ఉండొచ్చు, ఉండకపోవచ్చు, చేంజ్ అవుతూ ఉంటాయి. అటువంటి కేసులు అనాలిసిస్ చేయండి. ముందు దాని యొక్క ఇన్సిడెన్స్ వేటి మధ్య ఉంది, కరెంట్ ఎలా ఉంది, ఈ డైరెక్షన్స్ అన్ని తెలియాలంటే సమ్ బేసిక్ ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్ కావాలి. దానికోసం మనం ఏం చేస్తామంటే గ్రాఫ్ థియరీకి వెళ్తున్నాం. ఇది కొంచెం బేసిక్స్ అసలు అవసరం, ఎందుకంటే ఈజీ అనాలిసిస్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఈజీగా అనలైజ్ చేయొచ్చు. తర్వాత ఈ గ్రాఫ్ థియరీ యూజ్ చేసుకొని, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న డిజిటల్ కంప్యూటర్స్ అన్నీ కూడా గ్రాఫ్ థియరీ యూజ్ చేసుకొని నెట్వర్క్ని అనాలిసిస్ చేస్తాయి. అందుకోసమే ఇప్పుడు దీనికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వడానికి కారణం ఏంటంటే, అప్లికేషన్ ఓరియంటెడ్. ప్రాక్టికల్గా మనం వాడేది ఏంటంటే గ్రాఫ్ థియరీనే. ఇప్పుడు డిజిటల్ సిస్టమ్స్లో గ్రాఫ్ థియరీ యూజ్ చేసుకొని అనాలిసిస్ చేస్తారు. కాబట్టి దీని గురించి మనకు ఒక బేసిక్ ఐడియా ఉండాలి. దానికోసమనే ఈ గ్రాఫ్ థియరీకి వస్తున్నాం మనం. ఓకేనా? అయితే గ్రాఫ్ థియరీకి ఎక్కడైనా సరే ఏ థియరీస్ అయినా సరే వేటి గురించి, ఎందుకంటే బిహేవియర్స్ని స్టడీ చేయడం కోసం, ఒక సర్క్యూట్ బిహేవియర్ ఏం లేదు, ఒక నెట్వర్క్ బిహేవియర్ అని చేయడం కోసం ఇవన్నీ కూడా. దీంట్లో కూడా ఇది గ్రాఫ్ థియరీ అనేది నార్మల్గా సబ్జెక్ట్ కాదు. అంటే నార్మల్ అంటే కొంచెం డిఫరెంట్ ఉండదు కాబట్టి దీనికి సమ్ డెఫినేషన్స్ ఉంటాయి. ముందు గ్రాఫ్ థియరీ చదువుకోవాలంటే దానిలో ఉన్న డెఫినేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం నేర్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకోసం ఒక డెఫినేషన్స్ మీకు ఇచ్చా. ఫస్ట్ ఆఫ్ ఆల్, గ్రాఫ్. వాట్ ఈస్ ది గ్రాఫ్? Graph is a linear graph, or simply a graph is defined as collection of nodes and branches and nodes యొక్క కనెక్షన్ మనం ఏమంటాం అంటే గ్రాఫ్ అంటాం. ఇట్ షోస్ ద జామెట్రికల్ ఇంటర్కనెక్షన్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆఫ్ ఎ నెట్వర్క్. సింపుల్గా మనం ఇప్పటిదాకా చెప్పుకున్నదే, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని ఇంటర్కనెక్షన్ని ఒక లైన్స్తో రిప్రజెంట్ చేస్తే దాన్ని ఏమంటామంటే గ్రాఫ్ అంటాం. దేర్ షుడ్ బి సమ్ బ్రాంచెస్ అండ్ నోడ్స్. అందులో నోడ్స్ అండ్ బ్రాంచెస్ కంపల్సరీ ఉండాలి. కనెక్షన్ ఆఫ్ నోడ్స్ అండ్ బ్రాంచెస్ అని కూడా చెప్పుకోవచ్చు మనం. అయితే నోడ్స్కి డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. అందుకు ఎక్కడైనా సరే కన్ఫ్యూజ్ కాకుండా ఉండడం కోసం డిఫరెంట్ నోడ్స్ ఏమైనా ఉన్నాయి అవన్నీ రిప్రజెంట్ చేస్తాను నేను. అదర్ నేమ్స్ ఫర్ నోడ్ అంటే వెర్టెక్స్ అన్నా, పాయింట్ అన్నా, జంక్షన్ అన్నా, ఓ సింప్లెక్స్ అన్నా, ఓ సెల్ అన్నా, అది నోడ్ ఇండికేషనే. అదర్ నేమ్స్ ఆఫ్ ఎడ్జెస్ అన్నా, బ్రాంచెస్ అన్నా, ఎలిమెంట్స్ అన్నా సిమిలర్ వర్డ్స్. దానికి ఏంటంటే లైన్ అంటాం, ఎందుకంటే లైన్ సిగ్మెంట్తో రిప్రజెంట్ చేస్తాం కాబట్టి దాన్ని లైన్ అంటాం. బ్రాంచ్, ఆర్క్, వన్ సింప్లెక్స్ అంటాం. ఓకేనా? అయితే ఇంతకుముందు మనం లీనియర్ ఎలిమెంట్స్గా రిప్రజెంట్ చేస్తామని చెప్పాం కదా. ఏ ఎలిమెంట్ అయినా సరే లైన్స్తో రిప్రజెంట్ చేసుకుంటాం అన్నాం కదా. అది ఎలా అన్నదానికి కోసం ఇక్కడ ఫిగర్ ఉంది చూడండి. నెంబర్ ఆఫ్ నోట్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 ఉన్నాయి. ఇక్కడ కూడా 1 2 3 4 నోట్స్ ఉన్నాయి నాకు. తర్వాత బ్రాంచెస్ని ఏం చేస్తున్నా అంటే ప్యాసివ్ ఎలిమెంట్స్ అన్నింటిని కూడా లైన్ రిప్రజెంటేషన్ చూస్తున్నాయి. ఇది ఒక ప్యాసివ్, ఇవన్నీ కూడా ఈ 5 కూడా ప్యాసివ్ ఎలిమెంట్సే. వీటిని జస్ట్ లైన్ సిగ్మెంట్స్తో రిప్రజెంట్ చేశా. తర్వాత ఒకటే యాక్టివ్ ఎలిమెంట్ ఉంది, సోర్స్ని, వోల్టేజ్ సోర్స్ని షార్ట్ సర్క్యూట్తో విత్ ఇట్స్ ఇంటర్నల్ ఇంపెడెన్స్ రిప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. దానికి ఇంటర్నల్ ఇంపెడెన్స్ ఏం మనకి ఇవ్వలేదని తీసుకుని దాన్ని ఏం చేస్తామంటే జస్ట్ షార్ట్ సర్క్యూట్లో తీసేసుకుంటాం. అదర్వైజ్ ఇంటర్నల్ ఇంపెడెన్స్ ఇచ్చినా మన అది ప్యాసివ్ ఎలిమెంట్ అవుతుంది కానీ ఇంపెడెన్స్, మళ్ళీ దాన్ని ఒక లైన్ సిగ్మెంట్లానే రిప్రజెంట్ చేసుకుంటాం. నెక్స్ట్ మోస్ట్ డెఫినేషన్ వచ్చేసి నోడ్ ఆర్ వర్టెక్స్. If 2 or more than 2 elements are meeting at a point is called node or vertex. ఆల్రెడీ మనం ప్రీవియస్ బేసిక్ డెఫినేషన్స్లో మనకి ఇవన్నీ తెలిసే ఉంటాయి. నోడ్ అంటే నథింగ్ బట్ 2 or more ఎలిమెంట్స్ కనెక్ట్ అయితే నోడ్ అంటాం. 3 or more ఎలిమెంట్స్ ఒక దగ్గర మీట్ అయితే దాన్ని ఏమంటాం అంటే జంక్షన్ అంటాం. తెలిసిందా మనకి. బ్రాంచ్ అంటే
బ్రాంచ్ ఈజ్ వన్ విచ్ రీప్రజెంట్స్ ది సర్క్యూట్ ఎలిమెంట్ ఈజ్ లైన్ జాయినింగ్ టూ నోడ్స్. ఒక సింపుల్గా చెప్పుకోవాలంటే బ్రాంచ్ అంటే నథింగ్ బట్ టూ నోడ్స్ మధ్య ఉన్నదాన్ని బ్రాంచ్ అంటాం. టూ నోడ్స్ ఇదొక నోడ్ ఇదొక బ్రాంచ్, ఇవన్నీ బ్రాంచెస్ ఏవైనా సరే టూ నోడ్స్ మధ్య ఫామ్ అవుతున్న బ్రాంచెస్. ఇది బ్రాంచ్ కాదు. బీడీ ఇది మొత్తం 1 3 అనేది బ్రాంచ్ కాదు. 1కి 3కి మధ్యలో 2 బ్రాంచెస్ ఉన్నాయి. 1 నుంచి 2కి ఒక బ్రాంచ్ ఉంది, 1కి 1 నోడ్కి 2 నోడ్కి, 2కి 3కి ఒక బ్రాంచ్ ఉంది. ఓకేనా. నెక్స్ట్ సబ్ గ్రాఫ్. ఏ గ్రాఫ్ విత్ ఇట్స్ నోడ్స్ అండ్ బ్రాంచెస్ ఆర్ సబ్సెట్ ఆఫ్ ది బ్రాంచెస్ అండ్ నోడ్స్ ఆఫ్ ది ఒరిజినల్ గ్రాఫ్ ఈస్ కాల్డ్ సబ్ గ్రాఫ్. నథింగ్ బట్ మనకి ఒరిజినల్ గ్రాఫ్ ఏదైతే ఉంటుందో ఇది ఒరిజినల్ గ్రాఫ్. ఈ ఒరిజినల్ గ్రాఫ్లో ఉన్న ఎలిమెంట్స్తోనే ఫామ్ చేస్తాం. కొత్త ఎలిమెంట్స్ ఏం రాకుండా ఆ ఎలిమెంట్స్ తీసుకొని నువ్వు ఎలా గీసినా కానీ అది ఏమవుతుందంటే సబ్ గ్రాఫ్ అవుతుంది. ఎన్ని నోట్స్ అయితే ఉన్నా అన్ని నోట్స్ని రిప్రజెంట్ చేయాల్సిన అవసరం అయితే లేదు మనకి. జస్ట్ అందులో ఉన్న ఏదైనా ఒక సింగిల్ బ్రాంచ్ ఆర్ మోర్ దాన్ వన్ బ్రాంచ్ కాంబినేషన్ మనం ఏమైనా అనొచ్చు అంటే సబ్ గ్రాఫ్ ఆఫ్ ఒరిజినల్ గ్రాఫ్ అనొచ్చు. ఈ మనకి ఒరిజినల్ గ్రాఫ్ ఏదైతే ఉందో దీని యొక్క సబ్ గ్రాఫ్ కింద మనం ఇవన్నీ కూడా దీని యొక్క సబ్ గ్రాఫ్స్ కిందకి వచ్చేస్తాయి. నెక్స్ట్ డిగ్రీ ఆఫ్ నోడ్ అనేది బట్ ఆ నోడ్ దగ్గర నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని కనెక్ట్ అయ్యాయి అనేది ఇండికేట్ చేసేది డిగ్రీ ఆఫ్ నోడ్. ఇప్పుడు ఈ నోడ్ దగ్గర తీసుకుని ఎన్ని ఎలిమెంట్స్ కనెక్ట్ అయ్యాయి, 2 ఎలిమెంట్స్ కాబట్టి డిగ్రీ ఆఫ్ నోడ్ 4 ఈస్ 2. అలానే ఎక్కడైనా సరే ఒరిజినల్ గ్రాఫ్లో తీసుకుంటే డిగ్రీ ఆఫ్ నోడ్ 2 ఎన్ని కనెక్ట్ అయ్యాయి, 1 2 3 BCD అనే 3 ఎలిమెంట్స్ దీనికి కనెక్ట్ అయ్యాయి కాబట్టి ఆ 3 బ్రాంచెస్ కనెక్ట్ అయ్యాయి కాబట్టి దీన్ని ఏమంటే డిగ్రీ ఆఫ్ నోడ్ 2 ఈస్ 3 బ్రాంచెస్. ఎన్ని బ్రాంచెస్ అయితే ఒక నోడ్ దగ్గర ఇన్సిడెంట్ అవుతాయో దాన్ని మనం డిగ్రీ ఆఫ్ నోడ్ అంటాం. నెక్స్ట్ డెఫినేషన్ కనెక్టెడ్ గ్రాఫ్. A graph is said to be connected if there exists a path between any two nodes of the graph. ఇక్కడ మనం జాగ్రత్త అబ్జర్వ్ చేసుకోవాలి. ఒక గ్రాఫ్లో ఏ 2 నోడ్స్ మధ్యన సరే మనకు ఒక పాత్ అనేది ఎగ్జిస్ట్ అవ్వాలి. ఒకవేళ పాత్ ఎగ్జిస్ట్ అవ్వకపోతే దాన్ని మనం కనెక్టెడ్ గ్రాఫ్ అన్నాం. జనరల్గా ఏ కేసులోనే తీసుకున్న పాసిబుల్ అవుతుంది. ఇదేగా మన గ్రాఫ్. ఇక్కడ నేను ఏం చేస్తున్నా 1కి 2కి ఒక పాత్ ప్రొవైడ్ అయింది నాకు. ఇక్కడ B అనేది 1 నుంచి 4కి ఇలా పాత్ వచ్చింది. 3 to 4 ఇలా ఒక పాత్, క్లోజ్డ్ పాత్ ఉండాలని ఏం లేదు. జస్ట్ ఒక పాత్ మనం డిఫైన్ చేయగలిగితే చాలు. 1 నుంచి 3కి ఇట్లా ఫామ్ అయింది కాబట్టి 1 నుంచి 3 కూడా ఒక పాత్ ఉంది కాబట్టి 1 నుంచి అన్నింటికి కనెక్ట్ అయింది కాబట్టి దీన్ని మనం ఏంటంటే కనెక్టెడ్ గ్రాఫ్ అనొచ్చు. ఓన్లీ 1 to 4 కాదు, 2తో కూడా అన్నింటినీ చెక్ చేయండి, 3తో కూడా అన్ని చెక్ చేయండి, 4తో కూడా అన్ని చెక్ చేయండి. ప్రతి దాంతో ఏ 2 నోట్స్ మధ్య తీసుకున్నా, 2కి 4కి తీసుకున్నా, 2కి 3కి తీసుకున్నా, 3కి 4కి తీసుకున్నా, ఎలా తీసుకున్నా మనకి కనుక ఒక పాత్ అనేది ఫామ్ అయితే దాన్ని మనం ఏమంటాం అంటే కనెక్టెడ్ గ్రాఫ్ అంటాం. ఓకేనా. గుర్తుంచుకోండి కనెక్టెడ్ గ్రాఫ్ డెఫినేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కడికి వెళ్ళిన కనెక్టెడ్ గ్రాఫ్ అంటాడు. కొంచెం జనరల్గా మనకి ఇచ్చిన ఏ గ్రాఫ్ అయినా సరే కనెక్టెడ్ గ్రాఫే అయి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ పాత్ ఈజ్ ఎ వాక్ విత్ నో రిపిటేషన్ ఆఫ్ నోడ్స్ ఫ్రమ్ రిఫరెన్స్ టు ఇండిపెండెంట్ నోడ్ ఇన్ ఏ ట్రీ. ఆర్ ఇంకా సింపుల్గా చెప్పుకోవాలనుకుంటే ఏ సబ్ గ్రాఫ్ విత్ 2 ఎండ్ పాయింట్స్ ఆర్ నోడ్స్ అండ్ ఆల్ అదర్ నోడ్స్ ఆఫ్ డిగ్రీ 2 in the subgraph is called path. A subgraph with 2 endpoints and all other nodes of degree 2 in the subgraph is called a path. మనకి పాత్ అంటే జనరల్గా ఏంటి, మనకి ఒక చోటు నుంచి ఇంకొకటి వెళ్ళే వేనే మనం పాత్ అంటాం. ఇక్కడ కూడా అంతే. ఒక నోడ్ నుంచి ఇంకొక నోడ్కి వెళ్ళాలి. ఆ నోడ్కి వెళ్ళేటప్పుడు ఎండ్ పాయింట్స్ యొక్క డిగ్రీ కాకుండా మిగతా నోడ్స్ యొక్క డిగ్రీ అనేది ఆల్వేస్ 2 అవ్వాలి. మోర్ దాన్ 2 వస్తే అది పాత్ కాదు. ఇంకా మీకు అర్థం కావాలి అంటే నేను ఒక సింపుల్గా ఒక ఎగ్జాంపుల్గా గీసి చెప్తాను మీకు. ఇది ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇలా ఒక సర్క్యూట్ అయితే ఉంది. ఇది ఒక పాత్ అంటే నేను నోడింగ్కి నేమ్స్ ఇస్తున్నాను. 1 2 3 4 5 నోడ్స్ ఉన్నాయి. ఇది ఒక పాత్ కంప్లీట్గా ఎప్పుడు వెళ్ళాలంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, 1 నుంచి స్టార్ట్ అయింది, 1 2 3 4 5 దాకా వచ్చింది. మన కండిషన్ ఏంటి, స్టార్టింగ్ నోడ్ ఎండింగ్ నోడ్ యొక్క డిగ్రీ ఎంత ఉండాలో 1 ఉండాలి. స్టార్టింగ్ నోడ్కి ఎన్ని ఎలిమెంట్స్ కనెక్ట్ అయ్యాయి 1, ఎండింగ్ నోడ్కి 1 కనెక్ట్ అయింది. దీని యొక్క డిగ్రీస్ ఏంటి, రెండింటికి 1. రిమైనింగ్ నోడ్స్ అన్నిటి యొక్క డిగ్రీ ఎంత ఉండాలనుకున్నాం, 2 అన్నాం. 2 దగ్గర ఎన్ని కనెక్ట్ అయ్యాయి బ్రాంచెస్, 1 2 అంటే దీని యొక్క డిగ్రీ 2. 3కి 1 2 దీని యొక్క డిగ్రీ 2. 4కి 1 2 దీని యొక్క డిగ్రీ 2. ఫర్ ఎగ్జాంపుల్ దీని ఇంకోటి ఎలిమెంట్ ఇలాగే ఇస్తున్నా నేను. ఇక్కడ చూడండి, ఈ బ్రాంచ్ దగ్గర మనకి ఎన్ని ఎలిమెంట్స్ కనెక్ట్ అయ్యాయి, మోర్ దాన్ 2. దీని యొక్క డిగ్రీ ఎంత, మోర్ దాన్ 2 వస్తుంది. ఇక్కడ ఒక బ్రాంచ్ 3 బ్రాంచెస్ కనెక్ట్ అయ్యాయి మనకి. కాబట్టి దీని యొక్క డిగ్రీ ఎంత అవుతుంది, మోర్ దాన్ 2 అవుతుంది. కాబట్టి ఇది ఒక పాత్ కాదు. క్లియరా. ఒక స్టార్టింగ్ నోడ్కి ఎండింగ్ నోడ్కి మాత్రమే ఒకటే బ్రాంచ్ కనెక్ట్ అవ్వాలి. మిగతా నోడ్స్ అన్నిటికీ 2 బ్రాంచెస్ కనెక్ట్ అవ్వాలి. మోర్ దాన్ 2 ఉంటే అది పాత్ కాదు. అది సింపుల్గా చెప్పుకోవాలనుకుంటే.
మీకు ఈ పిక్స్ అనేవి నేను లింక్ షేర్ చేస్తాను పీడిఎఫ్ది, ఈ నోట్స్ యొక్క మెటీరియల్ యొక్క పీడిఎఫ్ నేను లింక్ షేర్ చేస్తాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్, ఆ లింక్ ఒకసారి చూసుకుంటే చాలు మీరు. నెక్స్ట్ ఓరియంటెడ్ గ్రాఫ్. ఓరియంటెడ్ గ్రాఫ్ ఈజ్ నథింగ్ బట్ ఒక గ్రాఫ్ గీస్తాం కదా మనం, నెట్వర్క్ గ్రాఫ్కి ఒక డైరెక్షన్స్ రిప్రజెంట్ చేస్తే, ఈ డైరెక్షన్స్ రిప్రజెంట్ చేస్తే దాన్ని ఏమంటే ఓరియంటెడ్ గ్రాఫ్ అంటాం. ప్లేనర్ గ్రాఫ్. ప్లేనర్ గ్రాఫ్ అంటే నథింగ్ బట్ ఒకటే సింగిల్ ప్లేన్ మీద రిప్రజెంట్ చేసేటట్టు ఉండాలి. ఇప్పుడు ఈ ఎలిమెంట్స్ అన్నింటిని కూడా మనం ఎలా గీయచ్చు, ఒకటే సింగిల్ ప్లేన్, ఎక్కడా కూడా ఒకదాని మీద ఒకటి ఇంటర్ కనెక్షన్స్ లేవు, ఒకదాని మీద ఒకటి వచ్చింది అనుకో దాన్ని మనం నాన్ ప్లేనర్ గ్రాఫ్ అంటాం. సెకండ్ కేసు నెక్స్ట్ అదే ఉంది, నాన్ ప్లేనర్ గ్రాఫ్. ఈ గ్రాఫ్ ఈజ్ సెట్ టు బి నాన్ ప్లేనర్, ఇట్స్ బ్రాంచ్ షుడ్ క్రాస్ ఓవర్ ఈచ్ అదర్. దాంట్లో చెప్పుకోవాలనుకుంటే ఈ ఒక ఎలిమెంట్ ఉంది, నాకు ఇంకొక గ్రాఫ్ అనేది జస్ట్ ఇలా ఫామ్ అయింది. నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇది రఫ్గా గీస్తున్నా, ఇలా ఉంటే ఇక్కడ నుంచి మళ్ళీ సేమ్ గ్రాఫ్ ఇలా ఉంది. ఇక్కడ ఎక్కడ దేని మీద ఒక దాని మీద ఒకటి ఇంటర్ కనెక్షన్ రాలేదు. కాకపోతే నేను ఒకవేళ ఇంకొక ఎలిమెంట్ని ఇలా డ్రా చేస్తున్నా, ఇంకొక నోడ్ని తీసుకొచ్చి ఇలా డ్రా చేశాను, ఇక్కడ నాకేమవుతుంది, ఒకదాని మీద ఒకటి క్రాస్ ఓవర్ అయింది. క్రాస్ ఓవర్ అయిందంటే ఇట్ ఈజ్ ఏ నాన్ ప్లేనర్ గ్రాఫ్, అంటే ఒకే ప్లేన్ మీద రిప్రజెంట్ చేయలేం మనం దాన్ని, అన్నిటిని కూడా సిరీస్లో పెట్టలేం. అంటే ఒక పెన్ తీసుకుంటే ఇది ఉంటే ప్లేనర్, ఎందుకంటే రెండింటిని ఒకేలా రిప్రజెంట్ చేస్తున్నాం మనం. ఇప్పుడు ఒకదాని మీద కూడా వచ్చింది కాబట్టి దీనికి టచ్ కాకుండా ఇలా వచ్చింది నాకు, అప్పుడు ఏమవుతుంది, ఇలా ఉంది కనెక్షన్. అప్పుడు నాకేమొస్తుంది, ఒకదాని మీద నుంచి జంప్ అవుతుంది కాబట్టి దాన్ని ఏమంటాం అంటే నాన్ ప్లేనర్ గ్రాఫ్ అంటాం. ఒక ప్లేన్ మీద రిప్రజెంట్ చేయలేం కాబట్టి దాన్ని నాన్ ప్లేనర్ గ్రాఫ్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ థింగ్ ట్రీ. ట్రీ ఈజ్ ఏ కనెక్టెడ్ గ్రాఫ్. కనెక్టెడ్ గ్రాఫ్ అంటే మనం కండిషన్స్ ఏం చెప్పుకున్నాం, ఎనీ టూ నోడ్స్ మధ్య అయినా సరే పాత్ అనేది ఫామ్ అవుతుందని కనెక్టెడ్ గ్రాఫ్ అనుకున్నాం. ఓకేనా. ఏ కనెక్టెడ్ సబ్ గ్రాఫ్ ఆఫ్ ది గ్రాఫ్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ నోడ్స్ ఆఫ్ ది ఒరిజినల్ గ్రాఫ్ బట్ నో క్లోజ్డ్ పార్ట్స్. మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే ట్రీ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అసలు ట్రీ అంటే ఏంటంటే మనకి ఒరిజినల్ గ్రాఫ్ ఏదైతే ఉందో, ఇక్కడ మనకి ఎగ్జాంపుల్కి ఇదే తీసుకున్నాం కదా, ఈ ఒరిజినల్ గ్రాఫ్లో ఎన్ని నోట్స్ అయితే ఉన్నాయో అన్ని నోట్స్ రిప్రజెంట్ చేయాలి, బట్ మనకి ఎక్కడా కూడా క్లోజ్డ్ పాత్ అనేది రాదు. కనెక్టెడ్ గ్రాఫ్ అన్నాడు కాబట్టి ఇక్కడ ఎగ్జాంపుల్ ఇస్తాను నేను క్లియర్గా. నాకు ఎన్ని నోట్స్ ఉన్నాయి, 4 నోట్స్ ఉన్నాయి. నాకు అన్ని నోట్స్ రిప్రజెంట్ చేయాలన్నా కదా అని చెప్పేసి ఇదొకటి, ఇది కనెక్టెడ్ గ్రాఫే అవుతుంది. ఇది కనెక్టెడ్ గ్రాఫ్ అయినా కాదా అని చెక్ చేద్దాం. 1 2 3 4 ఏ 2 నోడ్స్ మధ్య తీసుకున్నా, ఈ 2 నోడ్స్ మధ్య తీసుకుంటే పాత్ ఫామ్ అయింది, ఈ 2 నోడ్స్కి పాత్ ఫామ్ అయింది, ఈ 2 నోడ్స్కి పాత్ ఫామ్ అయింది, ఈ 2 నోడ్స్కి పాత్ ఫామ్ అయింది. అంటే ఇది కనెక్టెడ్ సబ్ గ్రాఫ్, అన్ని నోడ్స్ ఉన్నాయి, నాకు ఎక్కడ కూడా క్లోజ్డ్ పాత్ లేదు, దీన్ని ట్రీ అంటాం. ఇదే కేసు నేను ఇలా గీస్తున్నా, నోడ్ని రిప్రజెంట్ చేసాక నోడ్కి కనెక్షన్ ఇవ్వలే. ఇప్పుడు దాన్ని కనెక్టెడ్ గ్రాఫ్ అని చెప్పగలుగుతామా, చెప్పలేం. ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్, ఇది కూడా బాగాలేదు మాకు ఇంకా మంచిగా కావాలి అనుకుంటే 4 నోడ్స్. ఓకేనా. ఈ కేసు అబ్జర్వ్ చేయండి. ఈ కేసులో నాకు ఎన్ని నోట్స్ అయితే ఎన్ని ఉన్నాయి, నాకు ఎక్కడ కూడా నోట్స్ అయితే మిస్ కావాలి. ఎన్ని నోట్స్ అయితే ఒరిజినల్ గ్రాఫ్లో ఉన్నాయి, ఒరిజినల్ గ్రాఫ్లో ఉన్న నోట్స్ అన్ని నేను ఇక్కడ రిప్రజెంట్ చేశాను. బట్ ఇది కనెక్టెడ్ గ్రాఫా కాదన్నా చెక్ చేసుకోవాలి మన కండిషన్. క్లోజ్డ్ పాత్ ఉందా లేదా, క్లోజ్డ్ పాత్ లేదు, క్లియర్గా కనబడుతుంది. మరి కనెక్టెడ్ గ్రాఫా కాదా చెక్ చేయడం ఎలా, 1 అనే నోడ్కి 2 అనే నోడ్కి ఎక్కడైనా పాత్ ఉందా, 1కి నోడ్కి అసలు పాత్ లేదు, 2 ఐసోలేషన్ అనేది కనెక్టెడ్ గ్రాఫ్ కాదు, అన్కనెక్టెడ్ గ్రాఫ్ ఇది. ఓకేనా. అన్కనెక్టెడ్ గ్రాఫ్ 1కి 2 కనే కాదు, మనకి ఎక్కడైనా సరే ఏ 2 నోడ్స్ మధ్య పాత్ కనబడకపోయినా అది అన్కనెక్టెడ్ గ్రాఫ్. 2కి 3కి మధ్య కూడా లేదు, 4కి 3కి లేదు, 4కి 1కి లేదు, జస్ట్ దేనికి ఉంది, 1కి 3కి 2కి 4కి ఉంది. మనకి ఒకదానికుంటే సరిపోదు, అన్నికి కూడా ఏ 2 నోట్స్ తీసుకున్నా, ఎక్కడున్న 2 నోట్స్ తీసుకున్నా ఆ 2 నోట్స్కి మధ్య ఒక లైన్ ఒక పాత్ ఫామ్ చేయగలిగితే దాన్ని మనం ఏంటంటే కనెక్టెడ్ గ్రాఫ్ అంటాం. ఇది కనెక్టెడ్ గ్రాఫ్ కాదు కాబట్టి ఇది ట్రీ అయ్యే ఛాన్సెస్ లేవు. ఇది ఒక ట్రీ. అదే ఇక్కడ నేను ఇలా గీస్తే ఇదొక ట్రీ, అదర్వైజ్ ఇలా పెడతా, ఇది ఒక ట్రీని. ఎందుకంటే 1 2 3 4 నోట్స్, ఏ 2 నోట్స్ మధ్య నాకు పాత్ ఉందా అంటే ఉంది, 1కి 2 కంటే. క్లియరా. ఇప్పుడు ట్రీ గురించి అయితే మనకు క్లియర్ ఐడియా అయితే వచ్చింది మనకి. అయితే ఇంకొకటి బ్రాంచెస్ ఆఫ్ ట్రీ అన్నది, బట్ ట్రీలో ఏమేమి బ్రాంచెస్ అయితే ఉన్నాయో వాటిని మనం ఏమంటాం అంటే ట్విగ్స్ అంటాం, TWIGS. ఈ కేసులో తీసుకుంటే మనకేంటి 1 4 2 3 3 4 వీటిని మనం ఏమంటాం అంటే ట్విగ్స్ అంటాం. ఇక్కడ నేమింగ్ ఇస్తున్నా నేను, AED వచ్చింది. ఇక మిస్ అయినవి నేను డాటర్ లైన్స్ రిప్రజెంట్ చేస్తున్నా. C ఒకటి మిస్ అయింది,
B1 F1. నేను వీటిని ఏమంటా అంటే లింక్స్ అంట. అంటే బ్రాంచెస్ ఆఫ్ ట్రీలో ఏవైతే బ్రాంచెస్ ఉన్నాయో వాటిని నేను ఏమంటా అంటే ట్విగ్స్ అంట. అదర్ దాన్ ట్రీ బ్రాంచెస్ని లింక్స్ అంట. ఓకేనా, క్లియరా? ఈ కాన్సెప్ట్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. నెక్స్ట్, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రీ యొక్క ప్రాపర్టీస్ మనం ఇప్పుడు గీసిన దాన్ని బేస్ చేసుకొని చూసుకుంటే ఎన్ని అయితే నోట్స్ ఉన్నాయో అన్ని నోట్స్ ఉండాలి. ఫస్ట్ మోస్ట్ ప్రాపర్టీ అదే. తర్వాత క్లోజ్డ్ పాత్ ఉండదు. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ అది. థర్డ్ వన్ వచ్చేసి కనెక్టెడ్ గ్రాఫ్ అన్నాం కాబట్టి ఎగ్జాక్ట్లీ ఓన్లీ వన్ పాత్ బిట్వీన్ ఎనీ నోట్స్, ఎనీ ఆఫ్ టూ నోట్స్. మనకి ఓన్లీ వన్ పాత్ బిట్వీన్ ఎనీ టూ నోట్స్. ఏ టూ నోట్స్ మధ్య తీసుకున్నా ఒకటే సింగిల్ పాత్ అనేది ఉండాలి. దాన్ని మనం ఏమంటే కనెక్టెడ్ గ్రాఫ్ అంటాం. నేమ్లో ఉంది, కానీ డెఫినేషన్లో ఉంది కనెక్టెడ్ గ్రాఫ్ అంటే. ఓకేనా. నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసి ఇఫ్ ద గ్రాఫ్ హ్యాస్ n నెంబర్ ఆఫ్ నోట్స్ దెన్ ట్రీ విల్ హ్యావ్ n నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఆర్ ట్విగ్స్. జనరల్గా ట్రీ యొక్క బ్రాంచెస్ మనం ట్విగ్స్ అంటాం. కాబట్టి దాన్ని ఏమంటే n-1 ట్విగ్స్ ఉండాలి. ఎప్పుడు నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ n ఉంటాయి. ఇప్పుడు మనకి ఎక్కడ ఏ కేసు అయినా తీసుకోండి, ఫైవ్ నోట్స్ ఉంటాయి. 5 నోట్స్ మధ్య మనం ఒకదానికోటి 5 నోట్స్కి మధ్య ఒక ట్రీ ఫామ్ చేస్తే మనకి కంపల్సరీగా నాకు 4 బ్రాంచెస్ వస్తాయి. ఎందుకంటే చిన్నప్పుడు నేను ఒక కథ చదివా. కథలో ఏంటంటే 10 స్తంభాలు నిలువుగా ఉంటాయి, అంటే ఒకే వరుసలో ఉంటాయి. పిల్లల్ని పంపించేసి స్తంభాల మధ్య ఎన్ని దూరాలనే కొలుచుకొని రమ్మంటారు. అంటే ఎన్ని డిస్టెన్స్, ఎన్ని లైన్స్ ఫామ్ అవుతాయో స్తంభాల మధ్య కొలుచుకొని రమ్మంటే 1 నుంచి 1కి 2కి 1, 2కి 3కి 1, 3కి 4కి 1, 4కి 5కి 1. అయితే మొత్తం 5 ట్రీస్ ఉంటే నాకు 4 వే వస్తాయి సైడ్స్. సిమిలర్లీ ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఎన్ని బ్రాంచెస్ ఉంటే ఎన్ని నోట్స్ ఉంటే దానికన్నా ఒకటి తక్కువ ఉన్న నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ వస్తాయి. n నెంబర్ ఆఫ్ నోట్స్ ఉంటే n - నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ వస్తాయి. నథింగ్ బట్ ట్విగ్స్, ఎందుకంటే ట్రీలో ఉన్న బ్రాంచెస్ ట్విగ్స్ అంటాం కాబట్టి. సిమిలర్లీ లింక్స్ ఎన్ని రావచ్చు? టోటల్ బ్రాంచెస్ మైనస్ n-1 తీసేస్తే చాలు. ఆర్ ఇక్కడ చూడండి, లింక్స్ ఈక్వల్ టు టోటల్ బ్రాంచెస్ మైనస్ n-1. సరిపోయి n-1 బ్రాంచెస్ కదా లింక్స్. టోటల్ బ్రాంచెస్లోంచి ట్విగ్స్ తీసేస్తే నాకు వచ్చేవి లింక్స్. ఇక్కడ ఏమవుతుంది? మైనస్ ప్లస్ అవుతుంది. b - n+1 అంటే నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ మైనస్ నెంబర్ ఆఫ్ నోట్స్ ప్లస్ 1 చేసుకుని నాకు ఏంటంటే నెంబర్ ఆఫ్ లింక్స్ వస్తాయి. ట్రీ. నెక్స్ట్ ట్రీ, ట్రీ. అంటేనే కాంప్లిమెంటరీ వస్తుంది ఇక్కడ ఈ కేసులో. కాబట్టి ట్రీలో ఉన్న ఎలిమెంట్స్ కాకుండా మిగతా ఎలిమెంట్స్ అయితే మా డాటర్ లైన్స్ చూపించాం కదా ఇందాక, ఆ డాటర్ లైన్స్తో రిప్రజెంట్ చేస్తే దాన్ని మనం ఏమంటామంటే ట్రీ అంటాం. దట్స్ ఇట్. దాని గురించి ఇంకేం లేదు. అందులో లూప్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కండిషన్స్ అని మన సంబంధం లేదు. ఇంకా దాంతో సంబంధం లేదు. మనకి ట్రీకి మాత్రం ఇన్ని ప్రాపర్టీస్ చూసుకుంటాం. ఈ ప్రాపర్టీస్ని ఫాలో అవుతూ ఒక ట్రీ గీసి ట్రీలో లేని ఎలిమెంట్స్ ఇంకో గ్రాఫ్ గీస్తే అదే ట్రీ. అది ఎలా ఉన్నా అది ట్రీనే అవుతుంది. తర్వాత ఎలిమెంట్స్ ఆఫ్ ట్రీలో ఉండే బ్రాంచెస్ని మనం ఏమంటాం అంటే లింక్స్ ఆర్ చార్ట్స్ అంటాం. ఒకటి గుర్తుంచుకోండి, నేను ఊరికే బ్రాంచెస్ అంటున్నా కదా, మీరు టెక్స్ట్ బుక్స్ రిఫర్ చేసేటప్పుడు వాడు బ్రాంచ్ అంటే ట్రీలో ఉండే ఎలిమెంట్స్నే బ్రాంచ్ అంటాడు. మిగతా అదర్ దాన్ ట్రీ యొక్క ఎలిమెంట్స్ని బ్రాంచెస్ అని వాడు మెన్షన్ చేయడు. కన్ఫ్యూజ్ కాకండి. జనరల్గా మీకు కన్ఫ్యూజ్ కావద్దు అనుకుంటే ఎలిమెంట్స్ అనే వాడండి, బ్రాంచెస్ వాడకండి. లింక్స్ ఈక్వల్ టు ఎలిమెంట్స్, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ మైనస్ నెంబర్ ఆఫ్ నోట్స్ ప్లస్ 1. బ్రాంచెస్ తీసేసి ఎలిమెంట్స్ పెట్టుకోండి, ఇంకా బెస్ట్ వే. ఎందుకంటే టెక్స్ట్ బుక్స్ చూస్తే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారని చెప్తున్నా. నెక్స్ట్ వన్, లూప్ అంటే మనకి తెలిసిందే. లూప్ ఈజ్ ఏ కనెక్టెడ్ సబ్ గ్రాఫ్ విత్ ద డిగ్రీ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది నోడ్ యాజ్ ఇన్ ది సబ్ గ్రాఫ్ ఈక్వల్ టు 2. ఇంకా లూప్ అంటే ఏముంది? లూప్ అంటే మనం ఇందాక పాత్ అంటే ఏం చెప్పుకున్నాం? స్టార్టింగ్ నోడు ఎండింగ్ నోడు యొక్క డిగ్రీ 1 ఉండాలి, మిగతా నోట్స్ యొక్క డిగ్రీ 2 ఉండాలి అనుకున్నాం. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే లూప్ అవ్వాలంటే స్టార్టింగ్ నోడ్ ఈక్వల్ టు ఎండింగ్ నోడ్ చేస్తున్నా. స్టార్టింగ్ నోడ్ని ఎండింగ్ నోడ్ని ఒకే దగ్గర పెడుతున్నా. అంటే స్టార్టింగ్ నోడ్ ఏది తీసుకున్నా మళ్ళీ ఎండింగ్ కూడా దాంతోనే ఎండ్ చేస్తాను. అప్పుడు నాకు ఏమవుతుంది? ప్రతి నోడ్ యొక్క డిగ్రీ 2 అవుతుంది. దాన్ని మనం లూప్ అంటాం. సింపుల్. నెక్స్ట్, లూప్ కింద కొన్ని ఇచ్చారు చూడండి. ఏ నోడ్ విత్ నో ఇన్సిడెంట్స్ బ్రాంచెస్ ఈజ్ కాల్డ్ ఐసోలేటెడ్ నోడ్ అంటాం. అసలు ఒక నోడ్కి బ్రాంచెస్ ఏవి ఇన్సిడెంట్ కాకపోతే దాన్ని ఐసోలేటెడ్ నోడ్ అంటాం. తర్వాత ఎవ్రీ బ్రాంచ్ ఇన్ ఏ సబ్ గ్రాఫ్ బట్ ఎవ్రీ బ్రాంచ్ ఈజ్ ఏ సబ్ గ్రాఫ్ బట్ ఎవ్రీ సబ్ గ్రాఫ్ ఈజ్ నాట్ ఏ బ్రాంచ్. క్లియరా? ఇది ఎవ్రీ సబ్ గ్రాఫ్. మనకి ఇదే కేసు తీసుకున్నాం. మనకి ఇది కదా ఒరిజినల్ డయాగ్రామ్. ఇందులో నేను 1కి 2కి మధ్య గీస్తున్నా. ఇది నాకు ఒక సబ్ గ్రాఫ్. ఎందుకు నేనేం చెప్పే సబ్ గ్రాఫ్ అంటేనే మనకి ఒరిజినల్ నెట్వర్క్లో ఉన్న ఎలిమెంట్స్ ఉంటే చాలు, ఒకటి ఉన్నా చాలు, అయితే అన్నీ ఉన్నా పర్లేదు. కాబట్టి ఒక బ్రాంచ్ కూడా సబ్ గ్రాఫే. బట్ ప్రతి సబ్ గ్రాఫ్ కూడా బ్రాంచ్ కాదు, ఎందుకంటే ఇది సబ్ గ్రాఫే కదా. ఇది సబ్ గ్రాఫ్, బట్ ఇది బ్రాంచా కాదు, ఇది 2 బ్రాంచెస్. కాబట్టి అదే కేసు వాడు చెప్తుంది ఇక్కడ. ఎవ్రీ బ్రాంచ్ ఈజ్ ఏ సబ్ గ్రాఫ్ బట్ ఎవ్రీ సబ్ గ్రాఫ్ ఈజ్ నాట్ ఏ బ్రాంచ్. ఓకేనా?
లూప్ విత్ సింగిల్ నోడ్ ఈజ్ కాల్డ్ సెల్ఫ్ లూప్. సింపుల్గా చెప్పుకోండి, సెల్ఫ్ లూప్ అంటే ఎలా వస్తుంది అంటే ఇక్కడ ఉంది కదా, సేమ్ ఇదే తీస్తున్నా, ఇది నాకు ఏమవుతుంది, సెల్ఫ్ లూప్ అవుతుంది. దాంతో అదే లూప్లో ఉంది, ఇంకా వేరే నోట్స్ ఏం లేదు కాబట్టి సింగిల్ నోడ్ ఉన్న లూప్ని మనం ఏమంటామంటే సెల్ఫ్ లూప్ అంటాం. క్లియరా? నెక్స్ట్, బేసిక్ లూప్ ఆర్ ఫండమెంటల్ లూప్ ఆర్ ట్రైసెట్. బేసిక్ లూప్ ఆర్ ఫండమెంటల్ లూప్ ఆర్ ట్రైసెట్ సింపుల్ కాన్సెప్ట్. ఇది అంత థియరీ ఉంది కానీ అంత థియరీ కూడా అవసరం లేదు. ట్రీ తీసుకుంటే నాకు ఇది ట్రీ టిక్ చేస్తున్నా నేను, ఇది ఒక ట్రీకి ఒక లింక్, ఏదైనా ఒక లింక్ యాడ్ చేయండి. ఏదైనా ఒక లింక్ యాడ్ చేస్తే నాకు వచ్చేది ఏంటంటే బేసిక్ లూప్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1కి 2కి మధ్య ఉన్న బి అనే బ్రాంచ్ని యాడ్ చేస్తే అప్పుడు నాకు ఏం ఫామ్ అయింది, ఒక లూప్ ఫామ్ అయింది. దీన్ని ఏమంటా అంటే బేసిక్ లూప్ అంట. అదర్వైజ్ ఇది యాడ్ చేయకుండా నేను ఈ అనే ఎలిమెంట్ యాడ్ చేసా, సి అనే ఎలిమెంట్ యాడ్ చేసి అప్పుడు బేసిక్ లూప్, ఎఫ్ అనేది కూడా యాడ్ చేస్తే అది బేసిక్ లూప్. కానీ ఒకటే లింక్ యాడ్ చేయాలి, నెంబర్ ఆఫ్ లింక్స్ యాడ్ చేయాలి. ఒక లింక్ యాడ్ చేస్తే వచ్చేదే బేసిక్ లూప్. అంటే జనరల్లీ దీన్ని బట్టి చూసుకుంటే ఎన్ని లింక్స్ అవుతుంటే అన్ని లింక్స్ యాడ్ చేయగలుగుతాం కదా. ఒక్కొక్క లింక్ ఒక్కొక్కసారి యాడ్ చేస్తే నాకు ఎన్ని బేసిక్ లూప్స్ ఫామ్ అవుతాయి, నెంబర్ ఆఫ్ లింక్స్ అని ఉంటే అన్ని బేసిక్ లూప్స్ ఫామ్ చేసుకోవచ్చు నేను. ఓకేనా? నెక్స్ట్, ఇన్ ద బేసిక్ లూప్ ఇట్ కంటైన్స్ ఓన్లీ వన్ లింక్ అండ్ సెట్ ఆఫ్ ట్రీ బ్రాంచెస్. ఎన్ని బ్రాంచెస్ అని ఉండొచ్చు చెప్పలేము, కేసుని బట్టి వస్తుంది, ట్రీని బట్టి మనకి బ్రాంచెస్ ఎన్ని ఉన్నాయని తెలుస్తుంది. కాకపోతే మనకి ఒకటే లింక్ ఉండాలి, అది మాత్రం ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ద డైరెక్షన్ ఆఫ్ బేసిక్ లూప్ ఈజ్ సేమ్ యాజ్ దట్ ఆఫ్ డైరెక్షన్ ఆఫ్ లింక్ డైరెక్షన్ మనం ఏం చేస్తామంటే లూప్ యొక్క డైరెక్షన్ తీసుకుంటాం. ఎందుకు అంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ బేసిక్ లూప్లో మనం ఏమనుకున్నాం, బ్రాంచెస్ ఉంటాయి అంటే నథింగ్ బట్ ట్విక్స్ ఎక్కువ ఉంటాయి, బట్ లూప్ మాత్రం ఒకటే ఉండాలి. ఇప్పుడు ట్విక్స్లో అన్ని ట్విక్స్ ఉన్నప్పుడు దేని డైరెక్షన్ తీసుకోవాలో మనం కన్ఫ్యూజ్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసే తీసుకుంటున్నాను నేను, దీని యొక్క డైరెక్షన్ ఇలా ఉంది, దీని యొక్క డైరెక్షన్ ఇలా ఉంది, దీని యొక్క డైరెక్షన్ ఇలా ఉంది. ఇప్పుడు నాకు ఇవి 3 ట్విక్సే, బట్ నేను దేని యొక్క డైరెక్షన్ తీసుకోవాలి, ఈ చికాకు లేకుండా కోసం ఈ లూప్ ఏదైతే లింక్ యాడ్ చేసాం మనం, ఈ లింక్ యొక్క డైరెక్షన్ ఏదైతే ఉందో దాన్నే మనం ఆ ఫండమెంటల్ లూప్ యొక్క డైరెక్షన్ కన్సిడర్ చేసుకుంటాం. ఓకేనా? నెక్స్ట్, లాస్ట్ కాన్సెప్ట్, బేసిక్ కట్ సెట్. ఈ కట్ సెట్ అనేది కొంచెం చికాకు ఉంటుంది, కాకపోతే కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి, ఈజీయే. ఈ ఫండమెంటల్ కట్ సెట్ ఆఫ్ ఎ గివెన్ గ్రాఫ్ విత్ రిఫరెన్స్ టు ద ట్రీ ఈజ్ ఎ కట్ సెట్ ఫార్మ్డ్ విత్ 1 ట్విగ్ అండ్ రిమైనింగ్ లింక్స్. జనరల్గా కట్ సెట్ ఎలా ఫామ్ అవుతుందంటే రివర్స్ టు ది బేసిక్ లూప్లో ఏంటి, నెంబర్ ఆఫ్ ట్విగ్స్ ఉండాలి, ఒక లింక్ ఉండాలి. ఇందులో ఏంటంటే నెంబర్ ఆఫ్ లింక్స్ ఉంటాయి, ఒకటే ట్విగ్ ఉండాలి. అలా ఫామ్ అయితే దాన్ని మనం ఏమంటే కట్ సెట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నాకు ట్రీ, ఇప్పుడు నేను దాన్ని ట్రీ డ్రా చేస్తున్నా. కట్ సెట్ అంటే ఎలా వస్తుందంటే ఇది చూడండి, ఇది ఒక కట్ సెట్ అంట. కట్ సెట్ యొక్క డైరెక్షన్ ఎలా తీసుకోవాలి అయితే మనం బ్రాంచ్ యొక్క డైరెక్షన్ ఏదైతే అంటే ట్విగ్ యొక్క డైరెక్షన్ ఏదైతే ఉందో దాన్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. కట్ సెట్ యొక్క డైరెక్షన్ ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి ఇందులో ఎన్ని ఉన్నాయి, నెంబర్ ఆఫ్ లింక్స్ 2 ఉన్నాయి, బ్రాంచ్ మాత్రం ఒకటే ఉంది. ఇంకొక కట్ సెట్ డ్రా చేయాలి అంటే ఇలా ఒక కట్ సెట్ డ్రా చేయొచ్చు. నాకు ఇందులో ఏంటి, ఒకటే బ్రాంచ్ ఉంది, లింక్స్ 3 వచ్చాయి. ఎలా అన్నా కావచ్చు, మనం కట్ సెట్స్ ఎన్ని కట్ సెట్స్ డ్రా చేయొచ్చు అంటే ఎన్ని బ్రాంచెస్ ఉంటే అన్ని కట్ సెట్స్ డ్రా చేయొచ్చు మనం. ఇంకోటి ఎలా డ్రా చేయొచ్చు అంటే ఇలా డ్రా చేయొచ్చు. నథింగ్ బట్ నాకు ఎన్ని ట్విగ్స్ ఉంటే నాకు అన్ని కట్ సెట్స్ ఫామ్ అవుతాయి. ఇది కట్ సెట్ ఒక కాన్సెప్ట్ అమ్మా. కట్ సెట్ ఈజ్ ఎ మినిమం సెట్ ఆఫ్ బ్రాంచెస్ ఆఫ్ ఎ కనెక్టెడ్ గ్రాఫ్ సచ్ దట్ వెన్ రిమూవ్డ్ దీస్ బ్రాంచెస్ ఫార్మ్ ది గ్రాఫ్ when the graph gets separated into 2 distinct parts called as subgraphs. ఇంకా సింపుల్గా చెప్పుకోవాలంటే సో ఇదంతా కాకుండా డైరెక్ట్గా మనం ఒక మాటలో చెప్పుకోవాలంటే ఇప్పుడు ఇది ఒక కట్ సెట్ అన్నాం కదా, ఈ కట్ సెట్ ఎలిమెంట్స్ని రిమూవ్ చేసేయండి అంటే ఈ ఎలిమెంట్ అంటే నేను ఇక్కడ మళ్ళీ ఒకసారి నీట్గా గీస్తున్నా. ఇది నాకు ఒకటి కట్ సెట్ అంటే నేను ఏమన్నా ఇది ఒక కట్ సెట్ అని చెప్పాను నేను. ఇప్పుడు ఈ కట్ సెట్ని బేసిక్ డెఫినేషన్ బేస్ చేసుకుంటే ఏంటంటే ఒక కట్ సెట్ని రిమూవ్ చేస్తే గ్రాఫ్ షుడ్ బి స్ప్లిటెడ్ ఇంటూ 2 సబ్ గ్రాఫ్స్ కింద కావాలి, 2 కనెక్టెడ్ సబ్ గ్రాఫ్ కింద తయారవ్వాలి. కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తున్నా, ఈ బ్రాంచెస్ రిమూవ్ చేస్తే నాకు ఏమొస్తుంది, ఇది ఒకటి వస్తుంది. ఇప్పుడు ఏమైంది, గ్రాఫ్ అనేది 2 సబ్ గ్రాఫ్స్ కింద డివైడ్ అయింది కదా. సరే ఇక్కడ ఒక ఈ ఎలిమెంట్ ఒకటి అంతే కదా, ఈ 3 క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకొండేది ఏంటి, ఈ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు నాకు ఏమొస్తుంది 1 2 3 4 1 2 3 4 నాకు ఇక్కడ ఏమవుతుంది, 2 సబ్ గ్రాఫ్స్ ఫామ్ అయ్యాయి కదా, దాన్నే కట్ సెట్ అంటాం. కట్ సెట్ అంటే బట్ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్, ఆ ఎలిమెంట్స్ని రిమూవ్ చేస్తే నాకు ఏం అవ్వాలి, గ్రాఫ్ అనేది 2 పార్ట్స్ కింద స్ప్లిట్ అవ్వాలి. అయితే బట్ ఇంకా చెప్పుకోవాలంటే 2 సబ్ గ్రాఫ్స్ కింద స్ప్లిట్ అయితే దాన్ని మనం ఏంటంటే కట్ సెట్ అంటాం. క్లియరా? ఓకే.
ఓకేనా. ఇది బేసిక్ డెఫినేషన్స్. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ వీడియోలో మనం ఏంటంటే మ్యాట్రిసెస్ గురించి చూద్దాం. ఇన్సిడెన్స్ మ్యాట్రిసెస్ టైప్స్ ఏంటి, అవి వాటికి యూజెస్ ఏంటి అనేవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకేనా. థ్యాంక్ యూ.